తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ఏంటి ఏందా ఇది? కేసీఆర్ అట ఎందుకు మాట్లాడతలేడని రిపోర్టర్ అడిగినట్టు. ఇప్పుడు ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అందరికీ. అన్ని ఛానల్ ఎగబడి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలు అడిగినట్టు కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? కేసీఆర్ సందర్భానుసారంగా సందర్భం అంటే ఏంది? నిరుద్యోగులు గ్రూప్ 1 విషయంలో ఇంకో దాని విషయంలో రోడ్ల మీదకి వస్తే సందర్భం కాదా? 6 గ్యారెంటీల అమలు విషయంలో మాట్లాడడం సందర్భం కాదా? మాట్లాడాలన్న ఆలోచన సోయి సందర్భం కాదా అది? కాకపోతే ఏంటంటే మీకు అర్హత ఎక్కడిది? అర్హత ఏమన్నా అంటే సంవత్సరం అయ్యేదాకా. మరి సంవత్సరం అయిపోయింది కదా, మరి 16 నెలలు దాటుతున్నది కదా. సందర్భానుసారంగా అంటే మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి 10 లక్షల మందినో 5 లక్షల మందినో తీసుకొచ్చి ఇగజూడిగా నా బలం అని చెప్పి అది సందర్భమా? ఎవడి మీటింగ్ అయినా సక్సెస్ అవుతుంది పైసలు ఇస్తే. జనం వస్తారు. జనం రాకపోవడం ఏంటి? జనం ఖచ్చితంగా వస్తారు. ఏముంది అందులో? అది మన పెద్ద ఇదా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వేల లక్షల కోట్ల రూపాయలు, మొత్తం సన్నాహక సమావేశాలు పెట్టి ఎక్కడెక్కడ బండ్లు పెట్టి మొబిలైజ్ చేసి తీసుకొస్తున్నారు. ఏముంది అక్కడ? ప్రతిరోజు గ్రౌండ్లో ఉండేటోడు నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండేటోడు నాయకుడు అవుతాడు. మీరేం నాయకులు? అధికారంలో ఉన్నప్పుడే లేనోడు ఇంక అపోజిషన్లో ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలనా? ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచినా హామీల అమలుపైన మేము మాట్లాడొద్దా? ఎవడు మాట్లాడుతున్నాడు? అసలు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? ఎవడు మాట్లాడుతున్నాడు? నువ్వు నీ పార్టీని నాశనం చేయడం తప్ప, మీ నాయనని బయటికి రాకుండా చేయడం తప్ప నువ్వు చేస్తున్న నీ మాటలు ఎక్కడిది? నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇంకా పార్టీ అధాపాతాలని తొక్కబడుతున్నది. ఎంతసేపు ప్రజలే తప్పు చేసిరు. ఇదే కదా. ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే అట. అంటే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, అసలు కుంగింది కూడా కక్ష సాధింపు అంటడేమో. నిమ్మకాయలు పెట్టి మంత్రాలు చేసిరు అంటడేమో. అది ఎందుకు గుంగిందని అంటే వాళ్ళే గూలగొట్టిరు అంటడేమో. అన్నారు కదా ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాంబులు పెట్టిరాడా అని, బాంబులు పెట్టి పేల్చేసిరని చెప్పారు. ఇంకా ముందుకెళ్తే చిన్న పర్య వచ్చింది. ఫ్లైఓవర్ వేసినప్పుడు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు మనకు 2 బ్రిక్స్ మధ్యలో లేకపోతే 2 భాగాల మధ్యన లైన్ ఉంటుంది కదా, అదే అట్లాంటిదని చెప్పిండు సిగ్గు లేకుండా. కాళేశ్వరం అట కక్ష సాధింపు చర్య అట. అసలు మీ మీద ఎంక్వైరీ ఏది? నువ్వు కక్ష సాధింపు అనడానికి నీ మీద ఎంక్వైరీ ఏది? ఒక మేడిగడ్డ మీద ఏదో తూతూ మంత్రంగా ఎంక్వైరీ నడుస్తున్నది. అంత కాంప్రమైజ్ అండి. మీరు రాసి పెట్టుకోండి. ఏనాడో టానిక్ కేసు ఏమైందండి? టానిక్ కేసు ఏమైంది? సంతోష్ రావు ఎక్కడున్నాడు? ఈ టోటల్ ఎపిసోడ్లో మెయిన్ కల్ప్రిట్. దాదాపు 10,000 20,000 కోట్లు వేసుకపోయి దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు సంతోష్ రావు. టానిక్ కేసు ఏమైంది? కాంప్రమైజ్ కాదా? ఏమైంది ఈ కేసులన్నీ? ఫార్ములా ఈ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామందిని తప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నాకు మొన్న ఒక ఆయన చెప్తుండే, మీరు మీడియా వాళ్ళు అన్నీ అడుగుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్యాపింగ్ చేసిన మిషన్ ఏమైంది? హార్డ్ డిస్క్లు ఇవన్నీ తగలబెట్టిరు, మూసిలేసిరు, ఏదోదో చెప్పిరు కదా. అసలు ట్యాపింగ్ చేసిన ఆ ఇజ్రాయిల్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చిన ఆ హార్డ్వేర్, ఆ మెషిన్ ఏమైంది? ఎక్కడ పోయింది అది? ట్యాపింగ్ కేసులో ఒకరిద్దరు ఆల్రెడీ అయిపోయింది. బయట జరుగుతున్న చర్చ ఇది. కాళేశ్వరం కేసు ఏమవుతున్నది? ట్యాపింగ్ కేసు ఏమవుతున్నది? ఫార్ములా ఈ కేసు ఏమవుతున్నది? హరితహారం కేసు ఏమైంది? ఉపాధి హామీ నిధులని హరితహారంకు డైవర్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ సంతోష్ రావు అంటోడు అక్రమాలకు పాల్పడ్డాడు. ఏమైంది? సంతోష్ రావు ఎక్కడ పోయిండు? ఏమైనా ఈ కేసులన్నీ? తెలంగాణలో కబ్జా చేయబడ్డ భూముల సంగతి ఏంది? ఒక్క గుంట భూమిని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకుండా లేదే. మరి మీరు యాక్షన్ ప్లాన్ ఏది? వాళ్ళని లోపలేస్తారో ఇంకేదో అని ఎవడు అడుగుతలేడు మిమ్మల్ని. అసలు వాళ్ళు కబ్జా చేసిన ఈ జాతి సంపదని వెనక్కి తీసుకొస్తా అన్నారు, కక్కిస్తామన్నారు. ఏది? మీరు కక్కుతున్నారు కదా.